మార్కాపురం జిల్లా రాయవరం అల్కల క్వారీ వద్ద జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతమంతా శ్మశానాన్ని తలపిస్తుంది. బాధితుల ఆక్రందనలు, హాహాకారాలతో ఆ ప్రాంతం చూసేవారికి కన్నీటిని తెప్పిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 6:30 మధ్యలో హైదరాబాద్ నుంచి అంటే నిర్మల్లో నిన్న సాయంత్రం 6ంటికి బయలుదేరిన బస్సు నెల్లూరులోని కనిగిరికి వెళ్తుంది. ఆ దారిలో ఏదైతే ఈ పలకల క్వారీ ఉందో అక్కడ వేగంగా వస్తున్న ఫుల్ లోడ్తో ఉన్న టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 14 మంది సజీవ దహనమయ్యారు. మరో 27 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల వద్ద అయితే వాళ్ళ రోదనలు, బంధువుల హాహాకారాలతో చూసే వాళ్ళకి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అక్కడున్న దృశ్యాలంతా చాలా దారుణమైన సంఘటన ఇది. అందరూ చాలా గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. అయితే ఏమైందంటే ఈ బస్సు ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ఉందో అది కండిషన్లో లేదు. బస్సు బయలుదేరినప్పుడు కూడా అక్కడ ఎవరైతే ప్రయాణికులు బస్సులో ఎక్కారో వాళ్ళంతా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు, సరిగా లేదు బస్సు అని. అయితే ఏదైతే ఈ బస్సు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తెల్లారుజామున 2:30-3 గంటల సమయంలో ఎర్రగొండపాలెం వద్ద దాదాపుగా ఆగిపోయింది. బస్సును ఆపి గంటకు పైగా అక్కడ రిపేర్లు చేసుకున్నారు. చేసి బయలుదేరిన ఒక గంటలోనే ఈ దారుణం జరిగిపోయింది. స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే రిపేర్ చేశామని ఏదైతే అప్పుడు బస్సు ఆపి రిపేర్ చేసుకున్నాడో డ్రైవర్కి అడిగినప్పుడు ఒక ప్రయాణికుడు చెప్పాడని అతను చెప్తున్నాడు. ఆ ప్రయాణికుడు ఫెడరల్ తెలంగాణతో చెప్పాడు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇష్టారాజ్యంగా కండిషన్ లేని బస్సుల్ని నడుపుతూ ప్రయాణికుల జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నారు అంటానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే విచ్చలవిడిగా వాళ్ళు ఏదో జనాల జీవితాల్ని అసలు పణంగా పెట్టి ఆ డ్రైవర్ కూడా ఆసక్తిగా దారుణమైన విషయం ఏంటంటే ఆ డ్రైవర్ పారిపోయాడు. అతివేగంతో నడపడం, అసలు ఆ డ్రైవర్ని పట్టుకుంటే అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, బస్ ఎందుకు కండిషన్లో లేదు అన్న అంశాలు కూడా తెలుస్తాయి. అంటే దారుణం. గతంలో కూడా చూసాం మనం, కర్నూలులో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్, హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న ఇలాంటి యాక్సిడెంటే జరిగింది. అది కూడా బస్సు కాలిపోయింది. అందులో 19 మంది మరణించారు. అయితే ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. ఇంకా కొన్ని డెడ్ బాడీస్ లోపల ఉన్నాయని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే వెంటనే అక్కడ నిప్పు చెలరేగడంతో బస్సులో సడన్గా మంటలు అంటుకున్నాయి. వెనుక ఉన్న వారు బయటకి దూకి రాలేకపోయారు. ఎవరైతే అంటే ఇది స్లీపర్ కోచ్ కాబట్టి ఎక్కువగా ఎవరైతే ఎలా స్లీపర్ కోచ్లు నిద్రపోతున్నారో వాళ్ళు అలా అచేతనంగా డెడ్ బాడీలుగా, అస్థి పంజరాలుగా మారిపోయారని అక్కడ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో క్లియర్ చేసే వర్క్లో పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కానీ వాళ్ళు కన్నీరు పెడుతూ అక్కడ దృశ్యాల గురించి చెప్పడం అయితే చాలా భయానకమైన సిచ్యువేషన్ అయితే ఆ స్పాట్లో ఉంది. ఈ ప్రభుత్వం కూడా అధికారులను పంపించింది. దగ్గరలో ఉన్న మార్కాపురంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళని చికిత్స చేస్తున్నారు. అందులో కూడా అంటే ఒక 28 మంది గాయపడి బాగా వెళ్ళారు. అందులో కూడా ఒకళ్ళు చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. మరో 2 పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం అన్ని పార్టీల నేతలు కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ అయితే 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఎవరైతే చనిపోయారో వాళ్లకు. అలాగే బాధితులు అంటే తీవ్ర గాయాలతో బాధపడుతున్న వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపిస్తామంటున్నారు. మనం చూసాం రెగ్యులర్గా, అంటే ఒక తర్వాత ప్రైవేట్ బస్సులు అయితే ఎంత నిర్దాక్షిణ్యంగా అసలు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా అంత బరి తెగింపుగా కండిషన్ లేని బస్సుల్ని నడపడం వెనుక ఉన్న ఆ ధైర్యం ఏంటి, ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళపై అంత కఠినంగా చర్యలు తీసుకోవడం లేదు, అధికారులు ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు అన్న చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికైతే అక్కడ ఆ స్పాట్లో అయితే ఇంకా అక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. బాధితుల్ని అక్కడ ఉన్న ఇరుక్కుని ఉన్న హస్తి పంజరాలని, మృతులు ఎవరైనా ఉన్నారో ఇంకా వాళ్ళకి అవి తీయడానికి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల వద్ద ఎవరైతే గాయపడి తీవ్ర బాధల్లో ఉన్నారో వాళ్ళ బంధువులు వాళ్ళంతా అక్కడంతా ఒక రకమైన
దయనీయమైన పరిస్థితి నెలకొని ఉంది. బాధితుల హాహాకారాలు, వాళ్ళ బంధువుల రోదనలతో అక్కడున్న ఆసుపత్రి చాలా దయనీయంగా అక్కడ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.